ఓకే. ఇండస్ట్రీకి వచ్చాక ఏంటి అంటే నాకు తెలిసి ఏమి అసలు ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ మాత్రం వరకు వచ్చారంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ క్రికెట్లో ఎలా ఫేస్ చేశారో ఇక్కడ కూడా అలా ఫేస్ చేసి ఉంటారు. ఓకే. మన మెయిన్ సబ్జెక్ట్ సినిమా కాబట్టి ఏంటి అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? సినిమాకి నేను ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని షూటింగ్స్కి వెళ్ళేవాడిని, జూనియర్ ఆర్టిస్ట్ కింద షూటింగ్స్కి పోయేవాడిని. షూటింగ్స్ ఎలా జరుగుతాయి తెలుసుకోవాలని. ఓకే. వెళ్తే అక్కడ వీళ్ళే ఉండేవాళ్ళు ఎక్కువ మంది, ఫీజులాయే లేకపోతే స్లైస్కర్ వీళ్ళే ఉండేవాళ్ళు. డైరెక్టర్లు, కెమెరామెన్లు వాళ్ళు మాట్లాడుకునేది కూడా ఇది కట్ చేసి ఇలా చేద్దాం, డిజాల్వ్ చేద్దాం, ఆ లైట్లు ఇన్ని లైట్లు వచ్చే చుట్టూ లైట్లు, మేకప్లు, ఆ హీరోయిన్, ఆ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రతి ఒక్కరు మేకప్లు ఇంత రాసేవాళ్ళు. నాకు అర్థమైంది ఇలా ఎందుకు చేస్తున్నారు సినిమాలు, ఇంత ఈజీగా తీసేస్తున్నారు ఏంటి. డైరెక్టర్ కూడా ఇలా చెప్పేస్తున్నాడు, కెమెరామెన్ తీస్తున్నాడు, లేకపోతే ఫైట్ మాస్టర్ వస్తున్నాడు ఆయన తీస్తున్నాడు, ఈయన తీస్తున్నాడు, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా మాట్లాడేసుకుంటున్నారు కింద. ఇలా ఫైనల్గా సినిమా పేరు ఆ డైరెక్టర్ పేరు వస్తుంది, సో అండ్ సో ఫిల్మ్ అని చెప్పి. ఇది ఇంతమంది పని చేస్తున్నారు, ఆయన క్రియేట్ పోతుంది ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నిట్లో దూరి ఆయనకు నాకు ఇలా కావాలని చెప్పి ఆయన చేయాలి కదా అనే ఒక ఆలోచన వచ్చింది నాకు. వచ్చి మేబీ నేను సినిమా తీస్తే కనుక ఇంత సింపుల్గా తీయకూడదు, నేను ఇంత తరోగా ప్రతి దాని వెనక ప్రతి దాంట్లో దూరి నాకు కావాల్సిన విజన్, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ని, ఎవ్రీ ఫ్రేమ్ని నేను తీసుకురావాలి అని ఒక ఐడియా నాకు కలిగింది బికాజ్ ఆఫ్ ఎంఆర్ బేగ్. ఎంఆర్ బేగ్ లెసన్స్ని నేను నేర్చుకున్న స్టూడెంట్ని ఇక్కడికి వచ్చి ఈ ప్రపంచాన్ని చూశాను కాబట్టి నేను ఇలా ఉండకూడదు, నేను డిగ్ చేయాలి అని చెప్పి అక్కడ నుంచి డిగ్గింగ్ స్టార్ట్ చేశాను. ఓకే 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 చూశారు. తర్వాత ఏంటి ఎట్లా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అయ్యారు? తర్వాత నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, నేనే ఓన్గా షార్ట్ ఫిల్మ్ చేశాను. నా ఫాదర్కి వెళ్ళి చెప్పాను, ఓకే నాకు ఇంత కావాలి, నేను షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆయన కూడా అన్కండిషనల్గా వదిలేశాడు. అప్పటికే సర్లే ఓకే సపోర్ట్ చేశాడు. హీ హ్యాడ్ మనీ, ఓకే 70,000 80,000 ఏం పోతుంది అని చెప్పి ఓకే అని సపోర్ట్ చేశాడు. అప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి యాక్టర్స్ ఎవరున్నారు, అప్పుడు నేను జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేసినప్పుడు నాతో పాటు ట్రై చేసే యాక్టర్లు ఉండేవాళ్ళు, కంపెనీ యాక్టర్స్ కింద వెళ్ళేవాళ్ళు మేము. వాళ్ళందరినీ తీసుకొని నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో నేనే యాక్ట్ చేసి, నేనే సినిమాటోగ్రఫీ చేసి, మ్యూజిక్ వచ్చి అప్పట్లో నాకు మ్యూజిక్ రాదు. ఏఆర్ రెహమాన్ది వారియర్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఒక సీడీ దొరికేది అప్పట్లో, చైనీస్ ఫిల్మ్ది. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండేది, అది లాస్ట్ ఆఫ్ మోహికన్స్. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకుని దానికి అటాచ్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో 2004లో చేశాను షార్ట్ ఫిల్మ్. 2004లో షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఉండేయంటే ఇంకా కల్చర్ రాలేదు అప్పటికి, ఈ డిఎస్ఎల్ఆర్లు ఎస్ఎల్ఆర్లు రాలేదు, మామూలు కెమెరాలు ఉండేవి, చిన్న హ్యాండీ కెమెరా లాంటి కెమెరాస్ ఉండేవి. అంత ప్రొఫెషనల్గా అంత సినిమాటిక్గా ఎవరు తీయలే. నేను చాలా కష్టపడి దాన్ని కూడా ఒక 6 months 7 months టైం వెచ్చించి నేను అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ డిగ్గింగ్ చేసి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అది పట్టుకొని నేను ఇండస్ట్రీకి అప్పుడు ఎంటర్ అయ్యాను ఒక డైరెక్టర్గా. చిన్నప్పటి నుంచి నాకు ఎలా ఉండేదంటే, క్రికెట్ ఆడినప్పుడు కూడా, మా గల్లీ క్రికెట్ ఆడినప్పుడు చిన్న పిల్లలందరినీ నా టీంలో పెట్టుకుని, నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ ఒక టీం పెట్టి వాళ్ళతో ఆడేవాళ్ళం. ఓకే. చిన్నప్పటి నాకు అలా ఇష్టం, వీక్ టీంతో స్ట్రాంగ్ టీంతో ఆడాలి, వీక్ టీంని నేను రిప్రజెంట్ చేయాలి, నేను క్యాప్టెన్ చేయాలి వీక్ టీంకి. ఓ 10 మ్యాచ్ల్లో 3 గెలిచినా చాలు, మనం గెలిచినట్టే, సైకలాజికల్ విన్ అయినట్టు. ఒకటి గెలిచినా సైకలాజికల్ మనం గెలిచినట్టే. అలా ఉండేది నా చిన్నప్పటి నుంచి. నా ఛాలెంజింగ్ ఎలిమెంట్స్ అన్న, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అన్న బాగా ఇంట్రెస్ట్. నేను అప్పుడు ఇండస్ట్రీకి ఆ షార్ట్ ఫిల్మ్ పట్టుకుని ఎలా వచ్చానంటే, వడ్డే నవీన్, దాసరి అరుణ్ కుమార్, అలెగ్జాండర్ వల్లభ, ఎవరు కేఎస్ రామారావు గారు అబ్బాయి, వీళ్ళని స్టార్లు చేద్దామని వచ్చాను. తారక రత్న, వీళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళకి మంచి డైరెక్టర్ దొరుకుంటాడు, నేను అప్రోచ్ అయితే నాతో సినిమా చేస్తారు, వాళ్ళని స్టార్ని చేద్దాం, ఇప్పటివరకు ఎవరు చూపించిన కోణంలో వాళ్ళ పొటెన్షియల్ని చూపిద్దాం అని చెప్పి నేను వచ్చాను ఇండస్ట్రీకి. తారక రత్నాన్ని కలిశాను, వాళ్ళ ఫాదర్ షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి పిలిచాడు వాళ్ళ ఆఫీస్ కలిసి. తారక రత్న ఆయన ఇద్దరు కూర్చుని కథ చెప్పాను, పోర్కలం అని నేను తమిళ్లో చేసిన సినిమా స్టోరీ చెప్పాను. వాళ్ళకి అర్థం కాల, ఇంకో వేరే కథ ఏమైనా ఉందా అన్నారు. లేదు ఇదే నా ఫస్ట్ కథ అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత అలెగ్జాండర్ వల్లభని కలిశాను, కేఎస్ రామారావు గారు అబ్బాయిని. ఫిల్మ్ ఛాంబర్లో ఏదో యానిమేషన్ సెంటర్ ఏదో పెట్టిండు నేను అప్పుడు. ఆయన వెళ్ళి కలిస్తే, నేను సినిమాలో వదిలేసాను, ఎవరో ఎత్తగాడో ఏదో చేశాడు, నేను సినిమాలో వదిలేసాను,
సినిమా ఇండస్ట్రీ ఇది అనేది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాడు. ఐ మీన్ టు బిజినెస్ నా అది ఇదని చెప్పి షేర్ చేసుకున్నాడు. నేను చూశాను బాగుంది, కానీ నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో, మేబీ ఆఫ్టర్ 2 years కలుద్దాం మనం చేద్దామని. యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదని. ఓకే. సో బయటకు వచ్చి వడ్డే నవీన్ అప్రోచ్ అయ్యాను. వడ్డే నవీన్ సింక్ అయింది. చూసి వెంటనే వాళ్ళ ఇంటికి పిలిచి రోడ్ నెంబర్ 31లో ఉండేవాడు. ఆయనతో 6 months ట్రావెల్ అయ్యాను. ఆయనకి బాగా ఇష్టం ఉండే అంటే ఓకే మనం చేయాలి సార్, మంచి హిట్ కొట్టాలి, కానీ కొంచెం టైం పడుతుంది, నువ్వు వెయిట్ చేయాలి, మనమే ప్రొడ్యూస్ చేద్దాం అన్నాడు. ఓకే సార్ అని చెప్పి వెయిట్ చేశాను. 6 months అయిపోయింది. నా వల్ల కాల పేషెన్స్. నాకు ఒక పక్కన టైం అయిపోతుంది, ఇంట్లో డబ్బులు తీసుకున్నా నాకు నచ్చట్లా, బయటపడిపోవాలి, మనం ఒక సినిమా చేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నా షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళందరూ నువ్వు పెద్దోళ్ళని అప్రోచ్ వీళ్ళందరినీ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అనేవాళ్ళు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చంద్రశేఖర్ రెడ్డికి అసోసియేట్ పనిచేశాడు, మురళి అని. ఓకే. మురళన్ననే ఉండే. ఆయన ఒకసారి పిలిచి అన్నాడు, సార్ నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంటే, లేదన్నా వీళ్ళతో చేయాలి, ఆల్రెడీ డౌన్ఫాల్లో ఉన్న వాళ్ళు, సక్సెస్ లేని వాళ్ళని మనం స్టార్ని చేసామంటే మనకు ఇమేజ్, నాకంటూ పేరు వస్తుంది, ఆ పేరు కోసమే నేను వచ్చాను ఇండస్ట్రీకి అంటే, సరే ఓకే నువ్వు ఆల్రెడీ మార్కెట్ ఉన్న యాక్టర్లతో చెయ్యి, వాళ్ళకి అప్రోచ్ అవ్వు, వాళ్ళకి చెప్పు, వాళ్ళ ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళు కూడా రిస్క్ చేస్తారు, కొత్త డైరెక్టర్ అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, నీ షార్ట్ ఫిల్మ్ చూసే కూడా వాళ్ళకు నమ్మకం వస్తుంది, వీళ్ళతో చేస్తే టైం వేస్ట్, వాళ్ళకి మార్కెట్ లేదు, వాళ్ళ ప్రొడ్యూసర్స్ రారు, వాళ్ళే ప్రొడ్యూస్ చేసే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు లేదో నీకు తెలియదు, నీ టైం వేస్ట్ అవుద్దని చెప్పాడు. వడ్డే నేను కాల్ చేశాను. అప్పుడు చిన్నపిల్లలు 19 years. నైట్ 9 o'clock కాల్ చేశాను. 9:30 or 10 చేశాను. సార్ రోజు అన్నాడు, సార్ ఇప్పుడు నేను పెద్ద హీరోలను అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాను, మీకు మార్కెట్ లేదంట, టైం పడుతుంది, మనమే చేద్దాం అనుకున్నాం కదా, 1.5 crore చేద్దాం అన్నాడు. అప్పుడు ఆయన 1.5 crore అవ్వదు సార్, యాక్షన్ మూవీ అది, నేను మార్కెట్ ఉన్న వాళ్ళతో చేస్తాను సార్ ప్లీజ్ అన్న. సరే మరి ఎక్కడన్నా ఛాన్స్ దొరికితే చేసుకో, లేకపోతే నేను ఉన్నాను, నువ్వు ఎప్పుడున్నా కూడా నా దగ్గర రా అని చెప్పి మంచిగా చెప్పిండు. తర్వాత నేను గోపిచంద్ నెంబరు ఫిల్మ్ డైరీలో చూసాను. అప్పట్లో డైరీ వచ్చేది కదా, దాంట్లో గోపిచంద్ నెంబరు, అందరికి నెంబర్లు కాల్ చేసి ఉండే, మాదల రంగారావు గారు అబ్బాయి మాదల రవికి కూడా కాల్ చేసిన, నేను షూటింగ్లో ఉన్నానండి, ఇక్కడ ఉన్నాను, రేపు వెళ్దామండి అన్నాడు. ఆయన లాంగ్వేజ్ని ఇంత అంత యాక్షన్ మూవీ అంత అంత కొంచెం సోఫిస్టికేటెడ్ మూవీ చేయలేమేమో అని చెప్పి కలవలే ఆయన. తర్వాత మేస్త్రి అని సినిమా వచ్చింది, పోస్టర్ చూసా పంజగుట్టలో, శశికాంత్, ఇంట్రడ్యూసింగ్ శశికాంత్ ఏదో సంథింగ్, ఓకే అని చెప్పి శశికాంత్ నెంబర్ ఆయన కూడా ఫోన్ చేశాను, నేను సినిమాలో వదిలేసానండి అన్నాడు ఆయన. సో అందరూ సినిమాలో వదిలేస్తారు, వీళ్ళందరూ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు. అప్పుడు గోపిచంద్ మన వర్కౌట్ అవుద్దా, ప్లస్ గోపిచంద్ అప్పటికే స్టారు అని చెప్పి ట్రై చేశాను. ఒకసారి ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేశాడు, సార్ నా పేరు అయితే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, అద్భుతంగా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి అంటే కట్ చేసాడు ఫోన్. తర్వాత మెసేజ్ పెట్టా, 4-5 మెసేజ్లు పెట్టా, రిప్లై ఇవ్వాల. వాళ్ళ ఇంటికి వెళ్ళా, సీనియర్ కాలనీలో ఫ్లాట్లో ఉండేవాడు. ఇంటికి వెళ్ళి తలుపు కొడితే వాళ్ళ మదర్ తీశారు, సార్ గోపిచంద్ ఇమ్మన్నాడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఆయనకు ఒకసారి ఇవ్వండి అని చెప్పాను. అవునా బాబు అని తీసుకున్నాను. తర్వాత నైట్ దాని మీద నా నెంబర్ అన్నీ రాశాడు. నైట్ ఫోన్ చేశాడు, 11 o'clock ఫోన్ చేశాడు. చెప్పు అన్నాడు. అదే మీకు షార్ట్ ఫిల్మ్ ఇచ్చాను చూశానంటే, చూశానమ్మా, ఏంటి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అంటే, అదే మీకు ఒక కథ ఉంది, ఇప్పటివరకు ఎవరు చెప్పను కథ, మీరు విన్నారంటే ఫ్లాట్ అయిపోతారు, మీ ఇష్టం మరి, లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దని. సర్లే అన్నాడు. ఫోన్ కట్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ఫోన్ చేశాడు, బుజ్జికి కథ చెప్తావా అన్నాడు. బుజ్జి తనకి గోపిచందనా? ఆయన ఫోన్ చేసి 10 o'clock ఎప్పుడు ఫోన్ చేసి 9-10 o'clock. బుజ్జి ఎవరు అన్న, నల్మల్ బుజ్జి ప్రొడ్యూసరు, అప్పుడు లక్ష్యం సినిమా నడుస్తున్నాడు, ఎవరికన్నా కథ చెప్తాను, నీకు అపాయింట్మెంట్ కావాలంటే నాకు ఎవరికన్నా కథ చెప్తాను చెప్పాను. సరే 11 o'clock ఆఫీస్కి వచ్చి అన్నాడు, 1 hour టైం ఉంది, నేను ఆఫీస్లో ఉంటాను వచ్చేసి అని ఆఫీస్ అడ్రస్ చెప్పాడు. నల్మల్ బుజ్జి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని నల్మల్ బుజ్జి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక పర్సన్ షార్ట్ వేసుకుని కొంచెం గూన్లా రౌడీలాగా ఉన్నాడు, కిందకు వచ్చాడు, మెట్ల మీద దిగి ఇలా నోట్లో ఏదో తింటున్నాడు, ఒక్క ఏదో అన్నాడు, బుజ్జి గారిని కలవాలి అన్నాడు. ఆయన ఫాలో చేసుకుంటే పైకి వెళ్ళాను. నాకు భయం వేసింది, ఈ అమ్మాయి వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఇంక ప్రొడ్యూసర్ ఎట్లా ఉంటాడో, లేకపోతే ఆయన కలిసే చెప్దాం అనుకున్నాను, ఆయన సరిగ్గా బిహేవ్ చేయలేదు సార్ నాతో, గూన్లాగా ఎవరు మీ పక్కన ఉన్న అతను సరే బిహేవ్ చేయలేదు, ఇట్లా ఇట్లా మాట్లాడడానికి ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్దాంలే అనుకున్నా. ఈ మెట్లు ఎక్కేటప్పుడే వేసుకున్నా స్క్రీన్ ప్లే. లోపలికి వెళ్ళాడు, డోర్ ఓపెన్ చేశాడు, ఇలా కూర్చున్నాడు, నేనే బుజ్జి చెప్పు అన్నాడు. అంత సింపుల్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేను. అది గోపిచంద్ పంపించాను అంటే, నువ్వు అక్కడే ఉన్నాడు, పక్కన చూస్తే గోపిచంద్ ఉన్నాడు ఇలా కూర్చుని, చెప్పు అన్నాడు.
అయితే కట్ చెప్పు అన్నాడు. డైరెక్ట్ కట్ట, ఇంకేం మాట్లాడాల, నీ ఇంట్రడక్షన్ ఏం అడగల, కట్ చెప్పు అన్నాడు. కట్ చెప్పాను. ఆ కథ ఏంటంటే 20 నిమిషాలు చెప్తే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాలి. ఆ కథ మీరు ఒకసారి సినిమా కూడా చూడండి. ఇంటర్వెల్లో పొరకాలం కాదా ఇది? పోర్కలం. పోర్కలం అంటే యుద్ధభూమి, రణరంగం. పొరకాలం అంటే అదొక సేయింగ్, సామెతలో. ఓకే. అయితే 20 మినిట్స్లో కథ చెప్పాను. చెప్తే గోపిచంద్ బాగా నచ్చింది. చెప్పి చేసేద్దాం మనం సినిమా అని ఫుల్ స్క్రిప్ట్ ఒకసారి మన దగ్గర తీసుకురా అన్నాడు. ఓకే సార్. అక్కడి నుంచి బుజ్జి గారు నేను ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశాను. తర్వాత నేను హ్యాండిల్ చేయలేకపోయాను ప్రెషర్స్ని. వాళ్ళకి ఒక సినిమా అయ్యేటప్పుడు 100 జరుగుతాయి, ఇద్దరి మధ్య 100 జరుగుతాయి. ఆ ఏజ్లో నాకు తెలియలే. జరిగినప్పుడు మనం ఇక్కడ కాదు వేరే ప్రొడ్యూసర్ చెప్దాం, లేదా ఈ హీరో కాదు వేరే వాళ్ళతో చెప్దాం అని 2 వర్షన్స్ వచ్చేసరికి నేను హ్యాండిల్ చేయలేకపోయాను ఇద్దరిని. చేయలేకపోయాక నేను ఒక సైడ్ తీసేసుకున్నాను, బుజ్జి సైడ్ తీసేసుకున్నాను. ఓకే, గోపిచంద్ వల్లే నా బుజ్జి పరిచయం, కానీ బుజ్జి రెస్పెక్టెడ్ మీ మోర్, హీ ట్రస్టెడ్ మీ మోర్. ఆయన ఎక్కువ ట్రస్ట్ చేసి ఎక్కువ ట్రావెల్ అయ్యింది నాతో. గోపిచంద్ అనే పర్సన్ ఏంటంటే ఈ వాజ్ లైక్ ఒక స్టార్కి ఎట్లా ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలి. ఫికిల్ మైండెడ్నెస్ ఇవన్నీ కామన్, ప్రతి మనిషిలో ఉంటాయి. ప్లస్ కొత్త డైరెక్టర్ పక్కన ఎవరైనా నేను చెప్తే కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే టైప్స్ ఉంటాయి. నా కెరీర్ ఎఫెక్ట్ అవుద్ది అనిపించింది. గోపిచంద్ నమ్ముకొని వెళ్తే నా కెరీర్ ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే నా ఫ్రెండ్ అప్పటికే ఒక అబ్బాయి కూర్చున్నాడు గోపిచంద్ సినిమా పైన, వాసు అని ఒక అబ్బాయి, ఎస్జే సూర్య దగ్గర అసిస్టెంట్. తను 2 years అయింది, తన ప్లేస్లో నన్ను పెడదాం అనుకున్నారు. ఓకే. ఆనంద్ ప్రసాద్ గారిని భవ్య క్రియేషన్స్, ఆయన తీసేసి నన్ను పెడదాం అనుకున్నారు. అది నాకు నచ్చల. మేబీ నా పొజిషన్ కూడా రేపు ఇలా అవ్వచ్చు అని చెప్పి నేను ఒక స్టాండ్ తీసేసుకొని నేను బుజ్జి గారితోనే ట్రావెల్ అయ్యాను. తర్వాత ఈ టైంలో నాకు సురేష్ బాబు గారు పరిచయం అయ్యారు. సురేష్ బాబు గారికి కథ చెప్పడం, ఆయన చాలా ఇంప్రెస్ అవ్వడం, ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం, చాలా విధాలుగా నాకు నా ఏజ్, నా అత్యుత్సాహం చూసి వీడు చాలా నేర్చుకోవాలని చెప్పి నాకు మనిషిగా చాలా విషయాలు నేర్పాడు ఇండైరెక్ట్గా. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత బుజ్జి గారు అన్నారు, సరే వేరే హీరో చెప్పు, ఎవరితో చెప్తామని. సార్ మహేష్ బాబు చెప్దాం కథ అన్నాను. సరే పద వెళ్దామని నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకుని అతిథి సినిమా షూటింగ్ జరుగుతుంటే మహేష్ బాబుకి వెళ్ళి కథ చెప్పాను. నేను బుజ్జి గారు వెళ్ళి లొకేషన్లో ఆయన క్యారవన్ లోపల కూర్చొని చెప్పి, ఆయన కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూశాడు. చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. తమిళ అండి ఇది షార్ట్ ఫిల్మ్ అంటే, కాదు సార్ తెలుగే అని. షార్ట్ ఫిల్మ్ పేరేంటి? ఎన్కౌంటర్ అన్అఫీషియల్ అని ఇప్పుడు రిలీజ్ చేయాలి, మీకు ఇస్తాను. మన ఐ డ్రీమ్లో రిలీజ్ చేద్దాం. ఐ డ్రీమ్లో చూడండి, త్వరలో రిలీజ్ చేద్దాం, దీంట్లోనే చేద్దాం. అయితే అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. మీరు తమిళ టెక్నీషియన్ అని అడిగారు. లేదు తెలుగే అని. అప్పట్లో తమిళ టెక్నీషియన్ అనుకునేవాళ్ళు, కొంచెం ఏమైనా బాగుంటుంది. లేదు సార్ నేను తెలుగే అని చెప్పాను. సరే మీరు 3 hours నరేషన్ ఇంటికి వచ్చేవ్వండి అని చెప్పి, తర్వాత బుజ్జి గారితో కూడా మాట్లాడంట. బాగుంది కథ, బాగుంది, డైరెక్టర్ మేకింగ్ కూడా బాగుంది, కానీ కొత్త డైరెక్టర్ అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఒక డిస్కషన్ వస్తే, లేదు బాబు బాగా చేస్తాడని చెప్పి ఆయన కూడా చెప్పాడు. తర్వాత ఎందుకో మరి ఆ మీటింగ్ జరగాలన్నారు, ఆ 3 hour నరేషన్ మీటింగ్ జరగాల. అయితే బుజ్జి గారు ఏమన్నారంటే, వదిలేసి మహేష్ బాబు పక్కన పెట్టి వేరేది ఏమన్నా ఆలోచించి ఇంకో యాక్టర్ ఎవరికి అని చెప్తామంటే, సార్ నేను తమిళ్లో సూర్యకి చెప్తాను సార్ అన్న. అప్పుడు ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి సూర్య కాంటాక్ట్ నెంబర్ కోసం ఒక వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి, ఆయన పేరు వేణు. ఆయన ఫోన్లు చేసి, సూర్య ఇప్పుడు కష్టం, కొత్త డైరెక్టర్లతో చేయడు, ఆయన తెలుగు డైరెక్టర్ అంటే చేయడు అని చెప్పి ఆయన ఏదో చెప్పి తప్పించుకొని కట్ చేశాడు. ఇలా అంటున్నాడు, మరి ఏం చేస్తావు అన్నాడు. సార్ నేను ట్రై చేసుకుంటాను బయట అని చెప్పి, నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ని అడిగాను. తను చెన్నైలో ఒక రైటర్, చెన్నై తమిళ ఇండస్ట్రీలో. ఇలా సూర్య అపాయింట్మెంట్ కావాలి నాకు, సూర్య కథ చెప్పాలనుకుంటున్నాను అని చెప్తే, సరే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకు సూర్య క్లోజు, సూర్య విక్రమ్ అందరు క్లోజు, ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు, నా షార్ట్ ఫిల్మ్ ఆయన నీకు పంపిస్తాను, నువ్వు ఆయన చూపించని చెప్పి ఈయన పంపించాడు షార్ట్ ఫిల్మ్. ఆయన చూపించాడు. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన దాంట్లో నా నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి, సరోజ్ అద్భుతంగా ఉంది, నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఇండస్ట్రీలో, నేను 4-5 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, సూర్యతో మీటింగ్ నేను అరేంజ్ చేస్తాను, నువ్వు తెలుగులో ఎందుకు చేయట్లేదు, నువ్వు తమిళ ఎందుకు అనుకుంటున్నావు అంటే, ఆల్రెడీ అనుకున్నాను సార్, బుజ్జి గారు నేను బుజ్జి నాకు ఫోన్ చేసిండు ఒకసారి ఇట్లా అంటే, ఆయనైనా వేణు, ఆయనతో నేను నాకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకేం వర్కౌట్ అవుద్ది, నేను ప్రొడ్యూసర్ నాకు వర్కౌట్ అవ్వదు కదా అనుకుని నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు నాకేంటని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు తెలుసు ఆల్రెడీ అని. షార్ట్ ఫిల్మ్ మాత్రం చాలా బాగుంది, నువ్వు పెద్ద టెక్నీషియన్ అవుతావు, నువ్వు రా నేను చేపిస్తాను కల్పిస్తాను అన్నాడు. అప్పుడు నా దగ్గర కరెక్ట్గా మా డాడీ దగ్గర 10,000 తీసుకున్నా, నేను చెన్నై వెళ్తున్నాను,
నా మొహటం, ఇంట్లో డబ్బులు అడగంటే మొహటం కొంచెం. 10,000 ఉంది. ఈ 10,000లో నేను సూర్యతో కథ ఓకే వేయించుకుని అక్కడ సెటిల్ అయిపోవాలని వెళ్ళా. నేనే బస్సులో వెళ్ళి అక్కడ చిన్న హోటల్ ఉంది, 450 రూపాయలు దాంట్లో రూము. మంచి 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 హోటలే, చిన్నది కానీ మంచి డీసెంట్ హోటల్. దాంట్లో ఉండేవాడిని. 3 రోజులైంది, 4 రోజులైంది. ఆయన కలుస్తున్నాడు రోజు, కానీ చెప్తాను అంటున్నాడు. 4 రోజులైంది, ఇక్కడ బిల్ అయిపోతుంది, నా 10,000 అయిపోయేటట్టు ఉన్నాయి. వెళ్ళి సార్ ఏం సార్ అంత దూరం నుంచి వచ్చాను, మీరు సూర్య అపాయింట్మెంట్ ఇప్పిలేదంటే, ఓ పని చేద్దాం, నువ్వు కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, ఆయన కథ చెప్తావా అన్నాడు. చెప్తా సార్ అన్న. కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అంటే సైనికుడు కెమెరామెన్. ఓకే. పితామగన్ అని శివపుత్రుడు కెమెరామెన్, బాలతో వర్క్ చేశాడు ఆయన. ఆయనకి వెళ్ళి ఫస్ట్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చూపించాం. చూపించి చాలా ఇంప్రెస్ అయ్యాడు. అది సినిమాటోగ్రఫీ బాగుంటుంది, అందులో షార్ట్స్ అవి బాగుంటాయి, అసలు అద్భుతంగా ఉంది, చెప్పు కథ చెప్పు అన్నాడు. నేను కథ చెప్పాను ఆయనకి. సూపర్ ఉంది కథ, నేను మాట్లాడతాను, నేను సూర్యతో మాట్లాడతాను. విశాల్ ఓకేనా నీకు అన్నాడు ఆయన. సూర్య ఇప్పుడు వేరే షూటింగ్లో ఉన్నాడు, విశాల్ అయితే ఓకేనా అంటే, ఈయన వేణుగారు అయినా విశాల్ కూడా మార్కెట్ ఉంది సార్, రోజు విశాల్ కూడా పెద్ద హీరోనే అన్నాడు. మనకి ఏంది మార్కెట్ ఉన్న హీరో కావాలి, ఎవరితో తారకరత్న, దాసరథ్ కుమార్ వీళ్ళతో చేద్దామని వచ్చా. మార్కెట్ ఉన్న యాక్టర్ కావాలి. చేద్దాం సార్ పర్లేదు, ఏదో కాంప్రమైజ్ అయినట్టు కొంచెం బిల్డప్ ఇచ్చేవాడిని వాళ్ళ దగ్గర. పర్లేదు సార్ చేద్దామని. అప్పుడు వెళ్ళి విశాల్, ఆ రోజే విశాల్ అపాయింట్మెంట్ వేణుగారు తీసుకున్నారు. వెళ్ళి విశాల్ కథ చెప్పాను. విశాల్ పిచ్చి నచ్చింది, చేసేద్దాం అన్నాడు. వాళ్ళ బ్రదర్ విక్రమ్ కృష్ణ వచ్చాడు, నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటే, ఈయన వేణుగారు అంటే ఆయనతో మాట్లాడుకున్నాను, ఈయన త్రూ వచ్చాను, మీరు ఆయనతో మాట్లాడుకుంటే, మేము మాట్లాడుకుంటాం లేదు సార్ టర్మ్స్ అని ఆయన వేణుగారు అన్నారు. అయిపోయింది, హ్యాపీగా వచ్చాం. నేను హోటల్ రూమ్లో పడుకున్నాను. మళ్ళీ వేణుగారు 9 o'clock ఫోన్ చేశారు నైట్. సరోజ్ ఇప్పుడు సూర్య అపాయింట్మెంట్ ఇచ్చాడు, కానీ మనం విశాల్ కథ చెప్పాము. సూర్యకి ఇప్పుడు నువ్వు కథ చెప్పినా కూడా విశాల్ తెలుస్తుంది, ఎలాగైనా ఇండస్ట్రీలో తెలుస్తుంది మనం చెప్పినట్టు, మరి ఏమంటావు అన్నాడు. నా ఏజ్ ఎంత 19, నాకేం తెలుస్తుంది అని చెప్తే, సార్ విశాల్ కన్నా సూర్య బెస్ట్ సార్ చెప్పేద్దామని. సరే పదా అని వెళ్ళిపోయాం. నైట్ 11 o'clock వెళ్ళాం. ఆ రోజే 9 ఫోన్ చేసాడు, 11కి వెళ్ళిపోయాం. సూర్య నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని వారణమాయరం సినిమా యూఎస్లో షూటింగ్ ఉంది. నెక్స్ట్ డే యూఎస్ వెళ్ళిపోతున్నాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారు అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి ఆయనకు కూడా ఇంట్రెస్ట్ అయ్యి ఏదో బాగుంటుందేమో, కథ బాగుంటుందేమో అని సరే అని పిలిచాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తలుపు కొడితే తలుపు తీసాడు. ఇంతే ఉన్నాడు ఆయన హైట్. సూర్య అంటే నేను ఓకే మీడియం అయినా చాలా పొట్టి. ఏం సార్ ఎలా ఉన్నాడంటే, మరి అలాగే ఉంటాడే, చెప్పాను కదా విశాల్ హైట్ ఉన్నాడు, మరి ఏంటి వచ్చేసాం, మరి ఏం చేస్తుంటే, పర్లేదు చెప్తాం, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి కథ చెప్పాను. అయితే కథ ఇంట్రెస్ట్ పెట్టి చెప్పలా, ఎలాగో అక్కడ ఓకే అయిపోయింది కదా. నా ఇంప్రెషన్ అంత ఏదో డ్రీమ్స్ ఉంటాయి కదా సార్, యాక్టర్ అంటే ఓ డ్రీమ్స్ ఉంటాయి, ఏదో చెప్పేసి ఎలా పైపోయింది కంగారు. అప్పటికి స్టార్డమ్, అప్పటికి సూర్య స్టార్ ఆయన అప్పటికే. ఆ ఇంప్రెషన్ ఏం లేదా మీకు? ఇంప్రెషన్ ఉన్నా కూడా మనిషిని చూసాక నాకు అనిపించలేదు. కోరికలో ఓ మ్యాచ్ మ్యాన్ ఇమాజిన్ చేసుకున్నారు వీళ్ళందరూ, గోపీచంద్, మహేష్ బాబు కానీ, విశాల్ కానీ అందరూ మ్యాచ్ వాళ్ళకు. ఈయన మరీ పొట్టు ఉండేసరికి నేను సింగల్ అయిపోయాను సడన్గా ఆ మూమెంట్కి. మేబీ చేసే ఉండే, ఆయన కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను. తర్వాత ఇష్టం లేనట్టు కథ చెప్పాను, ఇష్టం ఉండి లేనట్టు చెప్పేశాను. ఆయన పిచ్చి నచ్చింది. మరి ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నా అంటే, ఐ విల్ ప్రొడ్యూస్ అన్నాడు ఈయన వేణుగారు. సరే మాట్లాడదాం, మనం తర్వాత మాట్లాడదాం అని చెప్పి, సరే నేను యూఎస్ నుంచి రాగానే కూర్చుందాం అని చెప్పిండి బయటకు వచ్చాం. ఇప్పుడు ఏం సార్ ఏం చేయాలి నాకు అర్థం కాదు. సరోజ్ విశాల్కి మార్కెట్ చిన్నది, సూర్య మార్కెట్ పెద్దది, మనం సూర్యతో వెళ్తేనే బెస్ట్, నాకు బెనిఫిట్ నీకు బెనిఫిట్ చాలా బాగుంటుంది. మరీ హైట్ తక్కువ ఉన్నది సార్. ఓకే, ఆయన గొప్ప యాక్టర్, ఏమనుకుంటున్నావు నువ్వు సూర్య గురించి? ఆయన చేస్తే పర్ఫామ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది సార్. నీ కథకి ఈయన కథ కూడా సరిగ్గా వెళ్ళా, ఊరికే ఆయన ఏంటంటే సూర్య అంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సరే అండి, ఇప్పుడు మరి విశాల్ కంటే విశాల్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఎందుకు చూసుకో అని చెప్పి ఆ విశాల్ క్యాన్సిల్ చెప్పేసాడు ఆయన. నేను ఇంకా విశాల్ కూడా అప్రోచ్ అవ్వలేను. 2 months అయింది. 2 days తర్వాత సరే నువ్వు వెళ్ళిపో హైదరాబాద్, నీకు ఫోన్ చేస్తాను నేను సూర్య రాగానే, ఒక 20 daysలో వచ్చేస్తాడు అంటాడు. సరే సార్ అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. రోజు పేపర్లో చూసేవాడిని సూర్య ఉన్న ఇక్కడ వచ్చాడు, లేదా ఇంటర్నెట్లో చూసేవాడిని సూర్య చెన్నై వచ్చాడంట. నిజంగా 20 daysలో సూర్య చెన్నై వచ్చాడు. ఓకే రేపు వస్తుందేమో కాల్, ఎల్లుండి వస్తుందేమో కానీ 2 months అయిపోయింది, కాల్ రావట్లా. వేడిగారు ఫోన్ చేశారు, ఏం సార్ కాల్ రావట్లంటే, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఏంటో మరి
సూర్య నెంబర్ నీకు పంపిస్తాను, నువ్వు ఒకసారి ఏమన్నా మెసేజ్ పెట్టు, కాల్ చేయాలి. అప్పుడు సూర్య నెంబర్ పంపిస్తే ఆయనకి కాల్ చేశాను. సూర్య ఫోన్ లిఫ్ట్ చేశాడు. నైట్ 11:30 కాల్ చేశాను. అప్పుడే 10:30కి నెంబర్ ఇచ్చాడు. ప్లాన్ వేసుకుని ఎట్లా మాట్లాడాలని ఇట్లా వేసుకుని 11:30 అయింది. లిఫ్ట్ చేస్తే నేను సార్ సరోజ్ని అంటే ఆ స్టోరీ గుర్తుంది అని. సారీ నేను ఫుల్ బిజీలో ఉన్నాను షూట్లో, 6 ప్యాక్ చేస్తున్నాడు అండి. దీంట్లో ఉండి నేను డైట్లో దాంట్లో ఉండి కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, మనం కలుద్దాం అంటే లేదు సార్ నాకు అర్జెంటుగా కావాలి, ఇప్పటికే చాలామంది కథ చెప్పాను, కథ లీక్ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు భయపెట్టేవాళ్ళు, కథ లీక్ అయిపోద్ది ఎవరో ఒకటి తీసేస్తాడు, ఆ భయం ఉండేది. కథ లీక్ అయిపోద్ది సార్ ఎవరో ఒకరు తీసేస్తారు బాగుండదు అది అంటే. ఆయన కూడా ఇన్సెక్యూరిటీలో పడిపోయాడు, నిజమే కదా మంచి కథ మిస్ అవ్వని. సరే రేపు వచ్చేసి చెన్నైకి కలుద్దాం అన్నాడు. నెక్స్ట్ డే వెళ్ళాను చెన్నైకి. నేను సూర్య కలిసి ఒక 20-25 సిట్టింగ్స్ రెగ్యులర్ కలిసేవాళ్ళు. ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేసేవాడు. వాళ్ళ ఇల్లు అన్నీ చెప్పేవాడు, పర్సనల్ విషయాలు ప్రతి విషయం చెప్పేవాడు. చాలా మంచిగా ఉండేవాడు సూర్య నాతో. అయితే ప్రొడ్యూసర్ విషయంకి వచ్చేసరికి వేణుతో నేను మాట్లాడుకుంటాను. మా బ్రదరు జ్ఞానవేల్ రాజా అని ఉన్నాడు, స్టూడియో గ్రీన్, ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు నీ సినిమాని. వేణుగారితో నేను మాట్లాడుకుంటాను, నువ్వు డోంట్ వరీ అబౌట్ దట్ అంటే. వేణుగారు ఫోన్ చేసి ఎలా అంటున్నాడు అంటే నేను చూసుకుంటలేదు సార్, నువ్వు క్యారీ ఆన్ అన్నాడు. అప్పుడు మేము ప్రోమో షూట్ చేద్దాం అనుకున్నాం. పోర్కలం ట్రైలర్ ఉంటుంది, అది ఫస్ట్ సూర్యతో షూట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు సూర్యతో బాగుండేది నాడు నుంచి. వాళ్ళ బ్రదర్ వచ్చేసరికి వాళ్ళ బ్రదర్ పిలిచాడు నన్ను. తాల్వాకర్ జిమ్లో ఉన్నాడు, కాల్ చేసి పిలిచాడు, కలిసాం. అప్పుడు అన్నాడు, మీతో ఇప్పుడు ప్రోమో షూట్ చేస్తున్నాం, ఈ ప్రోమో బాగుంటేనే నువ్వు డైరెక్టర్గా ఓకే, బాగోకపోతే నువ్వు స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళిపోవాలి. నీకు స్క్రిప్ట్కి ఎంత కావాలో డబ్బులు చెప్పు ఇచ్చేస్తాం. నా డబ్బులు వద్దు, నా కాన్ఫిడెన్స్ ఉంది, నేను ప్రోమో సూపర్గా తీస్తాను, నేనే డైరెక్టర్. ఆల్రెడీ సూర్యతో నేను ట్రావెల్ అయ్యానంటే సూర్యది పక్కన పెట్టు అంటే బ్యాక్ డోర్లో వాళ్ళ డిస్కషన్ ఏంటి నాకు తెలియదు. సూర్యది పక్కన పెట్టు, నేను నీ ప్రోమో చూశాక నేను అప్రూవ్ చేసాక అవుద్ది అన్నాడు. సూర్య కాల్ చేసి ఎలా అంటున్నాడు అంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే అంటారు, నువ్వు చెయ్యి దాంట్లో ఏముంది అన్నాడు. సరే అని చెప్పి ప్రోమో ప్లాన్ చేసాం. ప్రోమో ఏంటి, ఇది యూజ్ అవ్వచ్చు యూజ్ కాకపోవచ్చు, సింపుల్ చేసి అన్నాడు ఆయన. సరే ప్రోమో ఎందుకు, సినిమాలో ఒక సీన్ చేస్తాను అన్నాడు. ఒక సీన్ చేస్తాను, ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది. ఫైట్ మాస్టర్ లేడు, ఆర్ట్ డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేరు, అప్పుడు ఫిల్మ్, అప్పుడు డిజిటల్ లేదు. అయితే నేను మా వాళ్ళ కంపెనీలో పనిచేసిన అసిస్టెంట్ కెమెరామెన్ ఒక అతను పిలిచాడు. ఆర్ట్ డైరెక్టర్ మీరే ఫిక్స్ చేయండి అంటే అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఒకటి వచ్చాడు. ఫైట్ మాస్టర్ అంటే ఫైట్ మాస్టర్ కొడుకు దిలీప్ సుబ్రాయన్ అని, సుబ్రాయన్ మాస్టర్ కొడుకు, ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి నేను చెప్పాను ఇట్లా ఉంటుంది ఫైట్ అని చెప్పాను. తను హ్యాపీ, విల్ డూ బ్రో అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఈ అసిస్టెంట్ కెమెరామెన్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్లతో చెప్పాను నాకు ఈ లెన్స్ కావాలి, ఈ కెమెరా కావాలి, ఇది కావాలని ఈయనతో చెప్పాను సినిమాటోగ్రఫీ. అండ్ ఆర్ట్ డైరెక్టర్తో నాకు ఎలాంటి సెట్ కావాలి, ఏం కావాలి, చిన్న సెట్టే, సింపుల్ సెట్, నాకు ఇలా రోడ్డు పగలాలి, కొన్ని కొడితే కింద పడే రోడ్డు పగలాలి, ఇట్లా చెప్పాను కొన్ని. చెప్తే వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ కదా, కంపెనీ ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయడానికే వచ్చున్నారు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళు ఏంటంటే అదే జ్ఞానరాజు వచ్చి మొత్తం బడ్జెట్ వేసుకుంటే 2,25,000 అవుతుంది మొత్తం ఆ సీన్కి, 1 డే షూట్కి. నాది బడ్జెట్ 1 lakh చేయాలి నువ్వు అన్నాడు. ఫిల్మ్ స్టాక్ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, దాన్ని ప్రాసెసింగ్ ఉంటుంది, చాలా పనులు ఉంటాయి, నాకు 1 lakh చేయాలండి. సార్ 1 lakh అవ్వదు అంటే అండ్ కెమెరామెన్ పిలిచి అది ఇది ఎట్లా, అది అవసరం లేదు కదా, ఇది అవసరం లేదు కదా అంటే అది అవసరం లేదు, ఓకే నో ప్రాబ్లం, అది అవసరం లేదు సార్ అన్నాడు. నాకు అది ఎందుకు అవసరం లేదు, అది అవసరం, అది లేకపోతే నాకు ఆ ఫీల్ రాదు, నాకు మిర్రర్స్ కావాలి, మిర్రర్స్ అవసరం లేదు అంటాడు. నాకు మిర్రర్ కావాలి, దానికి రీజన్ ఉంది దాన్ని పెట్టడానికి. ఆర్ట్ డైరెక్టర్ నాకు ఇలా కావాలంటే ఇది ఎందుకు రోడ్డు పైన గ్రాఫిక్స్లో చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత చూసుకోవచ్చు, నాకు గ్రాఫిక్స్ రియలిస్టిక్ కావాలి. సో అక్కడ నాకు వర్కౌట్ అవ్వాలి. వాళ్ళని కంపెనీని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు కొంచెం మధ్యలో కొంచెం కాంప్లికేట్ అయింది సిచ్యువేషన్. ఓకే, అలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు జ్ఞానరాజు అని అంటే నేను చాలా సూర్య సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేశాను, నేను మ్యాక్సిమం 1 lakh 125లో ఒక రోజు షూట్ చేస్తాం మేము, ఇది యాక్షన్ సీను, ఇంత తక్కువలో ఎవరు షూట్ చేయాలి, 2,25,000 ఇస్ వెరీ స్మాల్ బడ్జెట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సీన్, ఇది లేకపోతే నేను చేయలేను అని చెప్పాను. నువ్వు ఆలోచించి ఇంకోసారి, నీ లైఫ్ కొత్త, ఎవరో న్యూ డైరెక్టర్ అన్నాడు, నువ్వు కొత్త డైరెక్టర్ అన్నాడు. డైరెక్టర్ అన్నాడు కొత్త పాత, డైరెక్టర్ ఇస్ డైరెక్టర్,
వాడు కొత్త పాత ఏంటి? నువ్వు డైరెక్టర్ ఫస్ట్ మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. కొత్త పాత అని ఇన్సల్ట్ చేసి నేను లొకేషన్ కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే ఆ బైక్లో వెనక కూర్చొని వెళ్ళాను. ఒక డైరెక్టర్ మర్యాద కూడా లేదు. నాకు కార్ ఇవ్వాలని కాదు, నీ కంపెనీ కార్లో పంపించమని నేను అడగట్లా. కార్ ఏమి నాకు కొత్త కాదు, కానీ ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ నాకు ఇవ్వలేదు, నాకు నచ్చలేదు. నేను వచ్చేసాను, మీటింగ్ మధ్య నుంచి వచ్చేసాను. సూర్య కాల్ చేశాడు నాకు, రెండు మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయామంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు డైరెక్టర్గా. నాకు ప్లస్ ఆయన చెప్పేది దాంట్లో నా కెరీర్ పోతుంది ఇలాంటివి పెట్టుకుంటే. నేను ప్లస్ నాకు ఓకే కాబట్టి స్టోరీ ఇచ్చామన్నాడు. దానికి కూడా నేను ఆ అగ్రిమెంట్కి కూడా నేను ఓకే అయ్యాను. నా ఈగో కాదు. నేను ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా నేను ప్రూవ్ చేసుకున్న పాయింట్ అది నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నేను నా కెరీర్ స్టేక్లో పడుతుంది. అంటే అసలు అదంతా మేము ఊరికే అన్నాము, నీ మెచ్యూరిటీ చెక్ చేద్దామని, నువ్వు అంత మెచ్యూర్ అని, నీకు టెస్ట్ కాదు, ఊరికే నువ్వు ఎక్కడి వరకు నిలబడగలవు అని చెప్పి నీకు టెస్ట్ పెట్టాము. ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్, నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు ఫీల్ అవుతావు చాలా, ఈ ఆపర్చునిటీ మిస్ అయినందుకు అని. ఎవరు ఈ మాట ఉంది? సూర్య. ఓకే. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు రాశాను ఎగ్జామ్స్. నేను ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసి బోర్ కొట్టేసింది నాకు. ఎగ్జామ్ అంటే నాకు చిరాకు, ఇలాంటి ఎగ్జామ్స్ వద్దు సార్ నాకు, నా మీద నాకు నమ్మకం ఉంది, అవసరం లేదని. అలా మీ ఇద్దరం డిస్పర్స్ అయిపోయాం. తర్వాత వేణుకు తెలిసింది. వేణు మళ్ళీ ఫోన్ చేశాడు, ఏంటో ఇలా అయిపోయినట్టు కదా అని. అవును సార్, నాకు ఇలా ప్రాబ్లం ఏంటంటే, సరే సింబుకి చెప్తావు కథ, సింబు అయితే బాగుంటుంది అనిపించింది. అంటే సింబు నాకు బాగా ఇష్టం. మన్మథ సినిమా చూసి నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి, చెప్తాను సార్ నేను. అయితే సింబుకి యువన్ బాగా క్లోజ్ ఫ్రెండ్, ఫస్ట్ యువన్ కథ చెప్పాలి మనం. యువన్ శంకర్ రాజాకి వెళ్ళి కథ చెప్పారు. యువన్ శంకర్ రాజా బాగా నచ్చి ఇమ్మీడియట్గా సింబు ఫోన్ చేసి చెప్తే, తర్వాత సింబుని కలిసే వెళ్ళి సింబుతో 6 months ట్రావెల్ చేసాం మళ్ళీ. సింబు కూడా సింబు అయితే ఇంకా బాగా క్లోజ్. మేము నైట్ 4 వరకు, మార్నింగ్ 4 వరకు మేము వీడియో గేమ్స్ ఆడుకునేవాళ్ళం ఇద్దరం, అంత క్లోజ్. నైట్ వెళ్ళి బీచ్లో ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, ఇద్దరం నైట్ పడుకోం. పొద్దున్న మార్నింగ్ టైం పడుకునేవాళ్ళం, వాళ్ళ ఇంట్లోనే పడుకునేవాడిని. చాలా క్లమ్జీగా ఉండేది ఇల్లు కూడా, నా రూమ్ ఎలా ఉంటుందో అలాగే ఉండేది, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. సింబుతో ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఎవరు ప్రొడ్యూసర్స్ రావట్లా ఆ టైంలో. సింబు అప్పుడు కొంచెం దీనిలో ఉన్నాడు, డౌన్ఫాల్లో ఉన్నాడు. ప్లస్ ఆయనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, షూట్కి టైంకి రాడు, డిసిప్లిన్ లేదని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ టైంలో ప్రొడ్యూసర్ దొరకట్లా. 6 months అయిపోయింది. ఇంకెప్పుడు సినిమా అన్నారు. అంటే ఇంకా టైం పడుతుంది, చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం అన్నట్టు సింబు. ఈ టైంలో నాకు వేణుగారు మళ్ళీ ఫోన్ చేసి, సింబుతో లేట్ అయ్యేటట్టు ఉంది, ఫైనాన్సెస్ కూడా రావట్లేదు, నేను కూడా ట్రై చేశాను, ఫైనాన్సెస్ కూడా వర్కౌట్ అవ్వట్లా, నువ్వు బాలా కథ చెప్పు, బాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు ప్రొడ్యూస్ చేయడానికి, ఆర్యతో చేద్దాం అనుకుంటున్నాడు. బాలా అప్పటికి ఆర్యతో నాన్ కడోల్ నేను దేవుడు సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ ఒక సినిమా అనౌన్స్ చేసి ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు మళ్ళీ సినిమా ఫినిష్ చేసి తర్వాత నీ సినిమా చేస్తారు అన్నాడు. అప్పుడు బాలాని కలిసాను. బాలా కథ చెప్తే బాలా నా షార్ట్ ఫిల్మ్ చూశాడు, నా కథ విన్నాడు, ఆయన నా మొత్తం నా ప్యాషన్ చూశాడు. ఆయన చూసి ఆయన ఏమన్నా అంటే, సరోజ్ మేము యాక్చువల్లీ ఏమనుకుంటున్నాం అంటే, ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఒక సినిమా ఓపెనింగ్ పెట్టుకొని ఆ డబ్బులతో ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. నీ కెరీర్ నేను వేస్ట్ చేయడం నాకు నచ్చలేదు, నాకే గిల్టీగా అనిపిస్తుంది, వద్దు, నువ్వు వేరే ప్రొడ్యూసర్ ఏమైనా ట్రై చేసుకో. సూర్య నిన్న నాతో కాల్ చేసి మాట్లాడాడు, అబ్బాయి కొంచెం షార్ట్ టెంపరో వెళ్ళిపోయాడండి, మీరు ఒకసారి మాట్లాడండి అన్నాడు. ఒకసారి సూర్యతో చేయడం నీకు ఇంట్రెస్టా అని అడిగాడు. మరి నేను చేయలేను సార్, నాకు నచ్చలేదు, ఆ ఎన్వైర్న్మెంట్ నచ్చలేదు, ఆయన బిహేవ్ చేసిన విధానం నచ్చలేదు. అప్పుడు ఈ జర్నీ చూసిన బాలాకి వేణుకి క్లోజ్ ఒక ఆయన ఉన్నాడు. ఈ జర్నీ మొత్తం ఆయన 3rd personగా చూస్తున్నాడు. ఈ జర్నీ ఇంతమందికి నచ్చిన స్టోరీ, ఒక డైరెక్టర్ వాడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాడు అనుకున్న సినిమా తీయడానికి వాడు ఫైట్ చేస్తున్నాడు అని నేను నచ్చి, పర్సనల్ నచ్చి నన్ను కలిసి, నేను ప్రొడ్యూస్ చేస్తాను, షార్ట్ ఫిల్మ్లో నువ్వే యాక్ట్ చేసావు కదా, నువ్వే యాక్ట్ చేయి సినిమాలో కూడా కావాలంటే, నేను సినిమా చేస్తాను, నీకు కావాల్సిన బడ్జెట్లో మంచిగా సినిమా చేసుకో అన్నాడు. ఆయనకి ఆల్రెడీ వెల్ వర్స్డ్, ఆయన ఒక సినిమా చేయాలని ఉంది, ప్యాషన్. సరే నేను దీన్ని సూట్ అవ్వను, కానీ నిన్నే పొల్లాదవ్ అని సినిమా చూశాను, దాని ముందు రోజే ధనుష్తో సినిమా చూశాను. దాంట్లో కిషోర్, మన భీమిలి కబడ్డీ జట్టులో కోచ్, ఆయన ఫస్ట్ డెబ్యూ తమిళ్లో. అంతకుముందు హ్యాపీ సినిమాలో చూశాను, నానా పటేకర్లా భలే ఉన్నాడు అనిపించింది, విలన్లా సెట్ అవుతాడు అనిపించింది. తర్వాత ఇది చూశాక నేను ప్రొటాగనిస్ట్గా బాగుంటుంది అనిపించింది. ఆ సినిమా చూశాక పొల్లాదవ్ అని. ఆయన ఒక అతను ఉన్నాడు, నేను ఆయన పెట్టుకుని చేస్తాను సార్ అంటే, సరే నేను చూడను, పెట్టుకుని సినిమా చేయన్నాడు. 2008 మేలో సినిమా స్టార్ట్ చేసాం షూటింగ్. అది పోర్కన్. అదేంటి రిలీజ్ అయ్యాలి, ఏంటి రిజల్ట్? రిలీజ్ అయింది క్రిటికల్ ఎక్లెయిమ్. భరద్వాజ్ రంగన్ అని ఆయన
నేషనల్ అవార్డు విన్నర్, బెస్ట్ క్రిటిక్ అవార్డు విన్నర్ ఆయన. ఆయన నా గురించి 1 పేజ్ మొత్తం సౌత్ ఇండియా మొత్తం పబ్లిష్ అయింది నాకు సినిమా గురించి రాశారు. అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ రాంగ్ టైం. యాక్చువల్లీ మేము ఐరెత్తులోరు అని యుగానికి ఒకడు తెలుగులో ఆ సినిమా, కుట్టి అని ధనుష్ది ఆర్య రీమేక్, తెలుగు ఆర్య రీమేక్, నానాయం అని ఇంకో 3వ సినిమా, 4వ సినిమా మాది. మాకు థియేటర్లు కూడా దొరకలేదు, 40 థియేటర్స్ దొరికినాయి. ఆ కాంపిటీషన్లో సంక్రాంతికి రాంగ్ రిలీజ్. ఎంతలో తీస్తారు అది బడ్జెట్? అది 3 crores తీసాం. పోర్కలం అంటే అప్పట్లో అంటే ఫిల్మ్ అది మొత్తం స్లో మోషన్లో తీశాను. 48 frames 96 frames ఉంటాయి. ఫిల్మ్ చాలా కాస్ట్లీ ఉండేది. నా ఫిల్మ్ ఓన్లీ స్టాక్కే, నాకు స్టాక్ డెవలపింగ్కి, స్టాక్ కొనడానికి, పర్చేజ్ అండ్ డెవలపింగ్కే నాకు 1 crore అయింది. 2 crores సినిమా తీసాను. మరి ఈ విషయాలను మళ్ళీ అటెంప్ట్ చేద్దామని ఎందుకు అనిపించలేదు? అదే ఇంకా చెప్పేశాం కదా, మళ్ళీ ఏం వెళ్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నా పోర్కలం సినిమా నా షూటింగ్ జరిగేటప్పుడు సత్యన్ అని కిషోర్ పక్కన సత్యన్ అని ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటాడు ఆయన సత్యరాజ్ అన్న కొడుకు, యాక్టర్ సత్యరాజ్ అన్న కొడుకు. ఆయన, సూర్య, విజయ్ వీళ్ళందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే. సూర్య దీపావళి వచ్చినా, సంక్రాంతి, దసరా వచ్చినా, ఏం వచ్చినా సత్యన్ కాల్ చేసి పిలిచేవాడు మా షూటింగ్ అప్పుడే. ఈ సినిమా చేస్తున్నాడని తెలిసి సత్యన్ నాతో అనేవాడు, సార్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం సార్, నన్ను ఎప్పుడు ఇంటికి పిలవాలా, మీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దాని నుంచి నన్ను నా వైఫ్ని ఇంటికి పిలుస్తాడు, డిన్నర్కి, లంచ్కి పిలుస్తాడు, మీ సినిమా గురించి మాట్లాడతాడు సార్ అనేవాడు. అట్లా సూర్యకి ఉండేది కన్ను సినిమా మీద. విశాల్ కూడా మా సినిమా రిలీజ్ రేపు అంటే ఈరోజు వచ్చి చూశాడు, రివ్యూ వేయించుకుని ఒక థియేటర్లో ఆయన పర్సనల్గా చూశాడు. సో పోర్కలం అంటే మళ్ళీ వాళ్ళతో తీసే బదులు తెలుగులో అటెంప్ట్ చేద్దామని ఎందుకు అనిపించలేదు పోర్కలంని? అంటే నా దగ్గర 40 స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. పోర్కలం ఒక్క స్క్రిప్ట్ మీద నేను బాగుండలే. ఈ జర్నీ అంతా అయ్యాక నాకు ఇక స్టార్లతో చేయబుద్ది కదా. పోర్కలం సినిమా తర్వాత కేఎస్ రామారావు గారు వచ్చారు నా కోసం, చెన్నైకి వచ్చారు. వచ్చి నాకు ఫోన్ చేసి నన్ను కలిసి, నీ సినిమా చూసానమ్మా, నాకు బాగా నచ్చింది, నువ్వు తెలుగులో రామ్ చరణ్ పెట్టి చేద్దాం, ఇప్పుడు రామ్ చరణ్ ఆరెంజ్ షూటింగ్ జరుగుతుంది, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను, ఆయన బర్త్డే ఉంది, నేను వెళ్ళినప్పుడు నీ DVD ఇస్తాను, నేను సినిమా చేద్దామంటే, సార్ కావాలంటే మీ అబ్బాయితో చేస్తాను, మీ అబ్బాయిని కూడా అప్రోచ్ అయ్యాను నేను, ఒకసారి అడగండి, మీ అబ్బాయితో చేస్తాను కానీ స్టార్లతో వద్దు సార్, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను, నేను అనుకున్న సినిమా చేయలేను, నేను అనుకున్న సినిమా నేను చేయలేకపోతే నాకు నిద్ర పట్టదు నైట్. ఆ రోజు నేను అనుకున్న ఫ్రేమ్ కొంచెం అటు కదిలినా కూడా నాకు నిద్ర పట్టదు, అది వర్కౌట్ అవ్వదు సార్, నా అలాంటి వాడికి స్టార్స్ వర్కౌట్ అవ్వదు, అన్లెస్ నేను ప్రూవ్ చేసుకుంటే తప్ప ఆ రెస్పెక్ట్తో వాళ్ళు వస్తారేమో కానీ నా వర్కౌట్ అవుతుంది. విజయవాహిని బ్యానర్, విజయవాహిని వాళ్ళే ఆయన కూడా పిలిచారు, వెంకటరామరెడ్డి గారు, నాగిరెడ్డి గారు అబ్బాయి, ఆయన కూడా పిలిచి అజిత్తో చేద్దాం అమ్మా అన్నారు. అదే చెప్పాను, సేమ్ ఆన్సర్ చెప్పాను, కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నా సార్, కొత్త వాళ్ళతో చేద్దాం, కొత్త వాళ్ళు 2 crores బడ్జెట్ సార్ అని చెప్పాను. అప్పుడు కొత్త వాళ్ళ చేద్దామని ఆయన ఆలోచిస్తానమ్మా, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, నీతో ఆలోచిస్తాను. కేఎస్ రామారావు గారు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇలాగే ఉండు సరోజ్, ఇలాగే ఉండు, డబ్బు అనేది ఒక వ్యసనం, దాని వెనకబడొద్దు, నువ్వు ఇలాగే ఉండు, ఎప్పటికైనా వస్తుంది నీకు సక్సెస్ అని ఇన్స్పైర్ చేశారు నాకు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రీజన్స్, నాకు ఎక్కడ డౌన్ అవ్వాలా, చాలా ఇన్స్పిరేషన్ నాకు. పోర్కలం రిజల్ట్ తర్వాత కూడా చాలామంది నన్ను ఇన్స్పైర్ చేశారు, నన్నుగా ఉండమని ఇన్స్పైర్ చేశారు. ఓకే, అది నాకు ప్లస్ అయింది ఆ విధంగా.